Hi everyone. Hello everyone. Welcome back to our YouTube channel, నీలి మేఘాలలో. ఒక్క నిమిషం అండి, మైక్ ఆందులో చెక్ చేసుకున్నాను. వెరీ గుడ్, ఫైన్ అండి. ఈ రోజు వచ్చేసేసి సండే స్పెషల్ అంటే కొంచెం 5 స్టార్ లెవెల్లో వండుకుందాం అమ్మ ఈరోజు. 5 స్టార్ లెవెల్లో. ఎస్, ఎందుకంటే మరి వారం అంతా మనం పచ్చళ్ళు, పులుసులు, పప్పులు తిని బోర్ అయిపోయినప్పుడు సండే రోజు బయటికి వెళ్ళి రెస్టారెంట్లో తినాలంటే ఇంకా చిరాకు. ఎందుకునంటే టేబుల్స్ దొరకవు. మంచి రెస్టారెంట్స్కి వెళ్ళాలంటే మంచిగా ఆ లెవెల్ ఆఫ్ టేబుల్స్ తొందరగా దొరకవు. ఇవన్నీ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్. ఇవన్నీ కాకుండా మన ఇంటినే రెస్టారెంట్గా మార్చుకుంటే, మన ఇంటినే రెస్టారెంట్ గా మనమే మన ఇంట్లో రెస్టారెంట్ ఫీల్ తెచ్చుకొని చూసేసారు కాబట్టి. సో ఇలాంటి ఫిష్ కర్రీ అనేది 5 స్టార్ హోటల్స్ లో అండ్ నార్మల్ రెస్టారెంట్స్ లో కూడా దొరుకుతుంది, కానీ బట్ మన ఇంట్లో మనం చేసుకుని తింటే అసలు అది వేరే లెవెల్ అండి. నిజంగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట తినదానికంటే మీరు ఇంట్లో చేసుకుని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అంటే మా ఆవిడ మీకు చెప్పేస్తుంది ఇప్పుడు. ఈలోపు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మా ఛానల్ని, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దాని పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి అండి, ఎవరైనా ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను. సో ఎవరైనా ఫీడ్ ద హంగ్రీ నుంచి ఎవ్రీ మంత్ ఫీడ్ ద హంగ్రీ ఎన్ఎం ఫుడ్స్ కలిసి మేము సర్వీస్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఎవ్రీ మంత్ 4th సండే మేము సర్వీస్ చేయాలి అని అనుకుంటున్నాం. ఎవరైనా డోనర్స్ రావాలి అని అనుకుంటే మా ఫీడ్ ద హంగ్రీ ఫౌండేషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తాను. అక్కడ మీరు నాకు పింక్ చేస్తే అక్కడ నేను అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? పదండి. సో ఈరోజు మన మెనూ వచ్చేసేసి వైట్ ఫిష్ కర్రీ విత్ ఫ్లేవర్డ్ రైస్. మరి 5 స్టార్ లెవెల్లోనే పేర్లు ఉండాలి కదా, అందుకని అలా పెట్టాను అనమాట. ఇక్కడ ఫిష్ తీసుకున్నానండి, 1 కిలో ఫిష్ అనమాట. మంచిగా నిమ్మకాయ ఉప్పు వేసి కడిగి పెట్టేసేసుకున్న. వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది. ఒక ఆనియన్ మీడియం సైజ్డ్ ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి. కొన్ని ఉల్లి ఆకులు, ఒట్టి ఆకులు, చిన్ని ఉల్లిపాయలు ఉంటాయి కదా, సాంబార్ ఉల్లిపాయలు ఒక గుప్పెడు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఒక 10-12 వెల్లుల్లిపాయలు, ఒక 3-4 ఇంచ్ పీస్ జింజర్ ని పీల్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదేమో కోకోనట్ మిల్క్ అండి, ఇదేమో కోకోనట్ క్రీమ్. కోకోనట్ మిల్క్ మనం ఇంట్లో చేసుకోవచ్చు, క్రీమ్ కావాలంటే మనకు బయట నుంచి దొరుకుతుంది. ఆయిల్, ఎన్ఎం ఫుడ్స్ ది గరం మసాలా పౌడర్, కావలసినంత పెప్పర్, కావలసినంత సాల్ట్. సో దీనిలోకి మన నార్మల్ ఆనియన్స్, సాంబార్ ఆనియన్స్. సాంబార్ ఆనియన్స్ టేస్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, మన ఆనియన్ టేస్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అందుకని 2 వేస్తే బాగుంటుంది. జింజర్ వేస్తున్నాను, గార్లిక్ వేసాను, గ్రీన్ చిల్లీస్ని ఒక కట్ చేద్దాం. గ్రీన్ చిల్లీస్ని ఇలా కట్ చేసుకుందాం. దీనిలో నేను కొత్తిమీర వేయట్లేదండి, గార్నిష్కి మనము ఈ ఆనియన్ లీవ్స్ వాడతామన్నమాట. అందుకే ఈ డిష్లో అసలు కొత్తిమీర, పుదీనా అలాంటివి ఏమి వెయ్యం. మన ఇంట్లో అల్లం వెల్లుల్లిపాయ మసాలా ఉంది కదా, ఎందుకు వేసుకోవట్లేదు మేఘ్నా గారు అని మీరు అడగొచ్చు. బికాస్ దిస్ ఇస్ వైట్ ఫిష్ కర్రీ. మనం ప్రిజర్వేటివ్ కోసంగా పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అంటే అప్పుడు ఎల్లో కలర్ వస్తుంది కదా, అందుకని. సో ఈ డిష్లో పసుపు కూడా లేదనమాట. ఓకే, సో వీటన్నిటిని మంచిగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. సో ఇలాగ వైట్ ప్యాన్, నేనైతే చేపల గిన్నె తీసుకుంటున్నానండి. దీన్ని ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాము. బటర్ వేసుకోవచ్చు, ఘీ వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఫిష్ తినేటప్పుడు వెగట్ అనిపించేస్తుంది అనమాట, ఎందుకంటే ఆల్రెడీ మనం కోకోనట్ క్రీమ్ అండ్ కోకోనట్ మిల్క్ వేస్తున్నాం. సో ఇంకా ఎక్కువ ఫ్యాట్ అయిపోతుంది. సో అందుకని వీఆర్ యూజింగ్, అది కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను ఈసారి. సో ఇప్పుడు మనం అంతా గ్రైండ్ చేసుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ని నిదానంగా ఆయిల్లో వేసుకోండి. దీనిలో మనం అసలు పసుపు వేయట్లేదండి, ధనియా పౌడర్ వేయట్లేదు, పసుపు వేయటం లేదు, చిల్లీ పౌడర్ వేయటం లేదు. ఈ ఫిష్ కర్రీలో అవసరం లేదు. సో ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోవాలి, పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట.
చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో, అండ్ ఫ్రేగ్రెన్స్ డిఫరెంట్గా ఉంది కదమ్ము దాని యొక్క స్మెల్. ఎందుకు అంటే దీంట్లో మనం ఎక్కువ మసాలాలు వేయలేదండి, చాలా సింపుల్గా చేస్తున్నాం. దీంట్లో ఇప్పుడు మనము కోకోనట్ మిల్క్, కోకోనట్ క్రీమ్ రెండు యాడ్ చేసుకుందాం, ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను 200 ml కోకోనట్ క్రీమ్ తీసుకున్నానండి. ఇది మనకి రెడీమేడ్ మార్కెట్లో రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. సో అది వేసేద్దాము. థిక్గా ఉంటుంది అనమాట కోకోనట్ క్రీమ్. వేస్ట్ చేయొద్దు, దీనిలో కొంచెం వాటర్ వేసి అది కూడా దీనిలో వేసేయండి, ఓకేనా. దాని తర్వాత కోకోనట్ మిల్క్, ఇది కూడా ఒక 200 ml. దీంట్లో కూడా వాటర్ వేసి చేసుకోండి, అప్పుడు మనకి గ్రేవీ అనేది వస్తుంది, ఓకేనా. చూసారా అండి వైట్ కలర్లో ఎలా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో వచ్చేసి కొంచెం మనము ఫ్లేమ్ పెంచుతున్నాము, అండ్ దీంట్లో కావలసినంత సాల్ట్ యాడ్ చేస్తామన్నమాట. యాడ్ చేసి దాని తర్వాత పెప్పర్ యాడ్ చేస్తాం. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసి వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ పెప్పర్ వేసాను. బాయిల్ రానివ్వాలండి, చక్కగా బాయిల్ అవ్వాలి. ఒకవేళ మీకు ఇంకా థిక్గా పేస్ట్ కావాలి అని అనుకుంటే క్యాష్నట్ ఉంటుంది కదా, క్యాష్నట్ని కూడా పేస్ట్ చేసుకొని క్యాష్నట్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, ఓకేనా. సో మన ఫిష్ గ్రేవీ రెడీ అయ్యే లోపు మనం ఏం చేద్దామంటే ఫ్లేవర్డ్ రైస్ అన్నాను కదా, ఈ ఫ్లేవర్డ్ రైస్లో మీరు ఆనియన్ ఇలాంటివి ఏమీ వేయక్కర్లేదు, వెరీ సింపుల్గా మీకు చూపిస్తా, ఓకేనా. సో ఇక్కడ 3 కప్స్ రైస్ తీసుకున్నానండి, వాష్ చేసి నానబెట్టుకున్నాను. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, మీకు కావాలంటే బాస్మతి, చిట్టి ముత్యాలు ఏదైనా తీసుకోవచ్చు. కొంచెం షాజీరా, ఒక 5-6 లవంగాలు, ఒక బ్లాక్ ఇలైచి, ఒక 3 కానీ 4 కానీ తెల్ల ఇలైచి, దాల్చిన చెక్క, దాని తర్వాత ఇది అండ్ స్టార్ అనీస్, 2 బిర్యానీ ఆకులు, 2 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, NM ఫుడ్స్ ది ఘీ అండ్ ఆయిల్, కావలసినంత ఉప్పు, కొద్దిగా పసుపు, లాస్ట్లో గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర వాడదాం, ఓకేనా. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా బాయిల్ అవుతుంది, చూసారా ఎంత కమ్మటి స్మెల్ వస్తుంది కదా అమ్ము, భలే ఉంటుందండి. స్లీమీ సింపుల్. సో ఉప్పు అయితే నేను చెక్ చేసుకున్నానండి, నాకైతే ఉప్పు సరిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ మనం ఫిష్ వదిలేస్తున్నాము. నానా వైట్ ఫిష్ నానా నువ్వు కూడా చేసేయచ్చు నాన్న ఈ కర్రీ, ఎందుకంటే ఉల్లిపాయలు లేవు, కటింగ్ లేదు, ఏం పెద్దగా లేదు కదా, వెరీ సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. హైలో 5 minutes, మీ అందరికీ తెలుసు ఫిష్ చేసేటప్పుడు హైలో 5 minutes పెట్టాలి, దాని తర్వాత సిమ్లో ఒక 10 minutes పెట్టాలి, అంతే మన ఫిష్ అయిపోతుంది. లాస్ట్లో గరం మసాలా వేసుకుందాం. ఉంది కదా లాస్ట్లో, అంటే కొంచెం కిక్ ఉండాలి కదా, అందుకని లాస్ట్లో. కానీ వైట్గా వచ్చిందా లేదా అమ్మ, ఎంత బాగా వచ్చింది కదా. సో ఇప్పుడు మన ఫిష్ అవుతూ ఉంటుంది, ఈలోపు రైస్లోకి వెళ్ళిపోదాం. ఇది కూడా చాలా ఈజీ, ఈరోజు అన్ని ఈజీ రెసిపీలే నేర్చుకుందాం. స్టవ్ ఆన్ చేసేసాము, చిన్న గిన్నె పెట్టేసుకున్నాను, దీంట్లో ఘీ అండ్ ఆయిల్ ఈక్వల్ క్వాంటిటీస్, ఓకేనా. సో మనము ఘీ, ఇది కౌ ఘీ అమ్ము, NM ఫుడ్స్ ది కౌ ఘీ, ఒక 2 tablespoons వేసానండి కౌ ఘీ. దాని తర్వాత ఒక 2 tablespoons ఆయిల్, 2 to 3 tablespoons అనుకుందాం. అన్ని గరం మసాలాస్ దీనిలో వేసేసుకుందాము. గరం మసాలాస్ అన్నీ వేగుతున్నాయి కదా, ఈ 2 పచ్చిమిరపకాయలు వేసేద్దాం. ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఫుల్ సిమ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వాలండి. సో మన అల్లం వెల్లిపాయ మంచిగా ఫ్రై అయిపోయిందండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీనిలో
ఫస్ట్ వాటర్ పోసుకుంటాం, అంటే ఎసరు పెట్టుకోవడం అనమాట. ఓకే, 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు దీంట్లో పసుపు వేస్తాము. 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు. టీ స్పూన్ అంటే చిన్న టీ స్పూన్ అండి, అంటే ½ టీ స్పూన్ అనుకోండి. దాని తర్వాత దీంట్లో కావలసినంత సాల్ట్ వేస్తాము. ఓకే, ఫ్లేవర్డ్ రైస్ కి ఇంత ప్రాసెస్? ఏముంది ప్రాసెస్? సింపుల్ ప్రాసెస్ అండి. సింపుల్ ప్రాసెసా? ఏదైనా నీ చేతిలో మ్యాజిక్. ఒకటే తింటే బోర్ కదా నాన్న. ఇప్పుడు ఇది వచ్చేసేసి బాయిల్ అవ్వాలి వాటర్. సో బాయిల్ అయిన తర్వాతే మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుంటాము. ఆల్రెడీ బాయిల్ అయిపోద్దాము 2 నిమిషాలు, తర్వాత పెడతా. ఇప్పుడు మనం ఫిష్ చూసుకుందాం. సిమ్ చేసేసాను నేను ఆల్రెడీ ఇందాకే. మొత్తము ఇది ఉంటుంది కదా కోకోనట్ మిల్క్, ఆ కోకోనట్ మిల్క్ అంతా మన ఫిష్లోకి వెళ్ళిపోతుంది అండ్ చాలా 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 యమ్మీగా ఉంటుంది అనమాట. గ్రేవీ కూడా చూడండి పర్ఫెక్ట్గా ఉంది. ఇంతే, ఇంకొక 5-10 మినిట్స్ ఉంచేస్తానండి, ఎందుకంటే మంచిగా నూనె బయటికి వచ్చి కనిపించడం అనేది జరుగుతుందో లేదో మనం చెప్పలేము, బట్ వస్తుంది. సో అందుకని ఒక 10 మినిట్స్ ఫుల్ సిమ్ చేసేసి పెట్టేశాను. ఈరోజు నేను కట్టుకున్న సెమీ గద్వాల్ పట్టు శారీ వచ్చేసేసి హౌస్ ఆఫ్ మగువా అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. సో దాంట్లో నుంచి నేను ఆనియన్ అండ్ మరూన్ కాంబినేషన్ అనమాట శారీ. మీకు మెరూన్ బ్లౌజ్ వస్తుంది, బట్ మనకంత తీరికలు ఉండవు కదా. సో అందుకే నేను ఇక్కడ గ్రీన్ మ్యాచ్ చేసుకొని ఇలా గ్రీన్ బ్లౌజ్ వేసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ. హౌస్ ఆఫ్ మగువా ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ బికాస్ సెమీ గద్వాల్ అనేటప్పటికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్యూర్ అంటే మనకి భయం ఉండదు. కానీ సెమీ గద్వాల్ బట్ రీజనబుల్ రేంజ్లో బార్డర్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ చూడండి పళ్ళు ఎంత హెవీగా ఉందో, చాలా బాగుంది పళ్ళు కూడా. సో ఇలాంటి శారీస్ మీకు కావాలి అని అంటే హౌస్ ఆఫ్ మగువా ఇన్స్టాగ్రామ్ పేజ్, నేను ఫోన్ నెంబర్ పేజ్ 2 స్క్రీన్ మీద వచ్చేస్తుంది, ఇమీడియట్గా కొనుక్కోండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మంచిగా తెరలు వచ్చేసిందండి వాటర్కి. సో ఇప్పుడు మనం వచ్చేసేసి రైస్ వేసేద్దాం. సో మళ్ళీ బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుందాము. సో ఇప్పుడు ఇంకా బాయిల్ వస్తుంది కదండి, బాయిల్ ఇంకొంచెం తెల్లిన తర్వాత మూత పెట్టి సిమ్ చేసేసి 10 to 15 మినిట్స్ కళ్ళు మూసుకొని మీరు 15 మినిట్స్ ఫుల్ సిమ్లో పెట్టేయచ్చు అనమాట. అంతే, మన ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోతుంది. దాని మీద కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేస్తే అయిపోతుంది. ఓకేనా? మన ఫిష్ చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మన ఫిష్ అయితే అయిపోయిందండి, కానీ దీన్ని అందంగా చేయాలి కదా ఇప్పుడు మనం. సో అందంగా చేద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము. ఇది ఎన్ఎం ఫుడ్ స్పెషల్ గరం మసాలా అండి. ఎన్ఎం ఫుడ్ స్పెషల్ గరం మసాలా అని చెప్పను, నా స్పెషల్ గరం మసాలా అని చెప్తాను. నా రెసిపీసే నేను పెట్టుకుంటాను కాబట్టి దిస్ ఈజ్ మై రెసిపీ గరం మసాలా. సో మంచిగా గరం మసాలా వేసేసుకోండి. అలానే ఇక్కడ రైస్లో కొంచెం ఎక్కువ వేసుకోవద్దు, ఊరికి కొంచెం, జస్ట్ టు గివ్ అన్ అడిషనల్ ఫ్లేవర్ టు యువర్ రైస్. ఓకే, ఇప్పుడు వీలైనంత వరకు స్పూన్ పెట్టకూడదు. ఓకేనా? ఇదే ఒకవేళ మాకు వైట్ ఫిష్ కర్రీ వద్దు మేఘ్నా గారు, మాకు రంగు కావాలి అనుకున్న వాళ్ళు సింపుల్ అండి, ఏమీ లేదు, గ్రీన్ చిల్లీస్ని బదులు చిల్లీ పౌడర్ వాడుకోండి, అంతే, ఇంకేం లేదు. మూత పెడుతున్నాను ఇంకొక 2 మినిట్స్. ఇక్కడ వచ్చేసేసి రైస్ మంచిగా ఇట్లాగా బాయిల్ అవుతుంది కదా, సిమ్ చేసేద్దాం, చేసేసి మూత పెట్టిద్దాం. దట్స్ ఇట్. 15 మినిట్స్లో మన ఫుడ్ అయిపోతుంది. అయిపోతుందానా ఎంతసేపు? సో 15 మినిట్స్ అయిపోయిందండి, మన రైస్ కూడా అయిపోయి ఉంటుంది. పర్ఫెక్ట్గా అయిపోయింది. ఫ్లేవర్డ్ రైస్. మా ఆయన కదా,
మా ఆయన అనుకున్నారు ఉల్లిపాయలు అవన్నీ లేకుండా చేస్తుంది, టేస్ట్ ఉంటుందో లేదో అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు మా ఆయన ఒపీనియన్ తీసుకుందాం, ఓకేనా? సో మనం రెస్టారెంట్ స్టైల్ అనుకున్నాం కాబట్టి రెస్టారెంట్ స్టైల్లో ప్లేటింగ్ చేయడం కూడా చూపించాలి కదా. మరి నేను మాస్టర్ షెఫ్ లెవెల్లో చేయనండి. కొత్తిమీర కావస్తే కొత్తిమీర వేసుకోండి, లేకపోతే ఇలాగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. చూస్తారు కదా నా డిష్ ఎంత బాగుందో, ఫ్లేవర్డ్ రైస్ విత్ వైట్ ఫిష్ కర్రీ. ఇప్పుడు ఇది రెస్టారెంట్ స్టైల్ కదా, చేతితో తినిపిస్తే ఎలాగా? సో అందుకని వాళ్ళకి కనిపించట్లేదు. అవునా? ఇప్పుడు కనిపిస్తుందా? ఫస్ట్ మనము రైస్ విత్ కర్రీ పెడదాం. ఫైవ్ స్టార్ హోటల్ కూడా పనికిరాదండి. 5 స్టార్ హోటల్లో చెప్పలేవాడు 4-5 రోజులు గ్రేవీలు ఫ్రిడ్జ్లో పెడతాడు, అయినా మనం వెళ్ళి డబ్బులు పెడితే తింటాం. ఎలా ఉంది ఫిష్ కర్రీ? ఎలా చాలా బాగుంది, రైస్ చాలా బాగుంది, ఫిష్ కర్రీ అయితే అసలు అల్టిమేటా? ఫిష్ ఎంత బాగుందంటే చాలా సాఫ్ట్ గా ఉన్నాను ఫిష్. బికాజ్ మనము కోకోనట్ క్రీమ్ అండ్ కోకోనట్ మిల్క్లో కుక్ చేసాం కదండి, అందుకని మనకు ఆ సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట, ఆ క్రీమీనెస్, ఆ టెక్స్చర్. దీనిలో రోటీ వేసి తిన్నా కూడా చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా తినొచ్చు. ఈసారి బటర్ నాన్ చూపిస్తాను మీకు నేను. బటర్ నాన్ అండి ఇది. సో ఇంకా ఆలస్యం చేయకుండా సమ్మర్లో సండే రోజు మీరే మంచిగా ఇలాంటి స్పెషల్ డిష్ వండి మీ ఇంట్లో వాళ్ళకి మంచిగా చేసి రెస్టారెంట్ స్టైల్లో వండి పెట్టండి. సీరియస్లీ అండి, ట్రస్ట్ మీ, నేను ప్రతిసారి వావ్ సూపర్ అని అంటుంటారు కదా, ఇవన్నీ కూడా చాలా మంది అనుకుంటారు నువ్వు కావాలని అంటున్నారు చేస్తారేమో అనుకుంటారేమో. జెన్యూన్ రివ్యూ ఇస్తానండి, నిజంగానే అంత టేస్టీగా ఉంది. అసలు ఫ్లేవర్డ్ రైస్ అయితే నాకు భలే ఫేవర్, అసలు చాలా నచ్చేసింది. ఫిష్ అయితే ఇంకా మళ్ళీ దీనిలో ఉల్లిపాయ లేదు, ఏమీ లేదు. అవును, ఏమీ లేదు, ఎంత బాగుందంటే లైట్గా ఉంది కదా. సో మీరు కూడా తినాలనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్లో చూసి నేర్చుకోండి, ఎలా ఉందో మాకు కమెంట్ పెట్టండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ టాటా బాయ్, లాట్స్ ఆఫ్ లవ్. ఇది మీకు.